అన్యాయంగా శ్రమ పడే సందర్భాలే మన జీవితాల్లో ఎక్కువ వస్తాయి కదా. ఒక తప్పు చేస్తే, ఒక పొరపాటు చేస్తే, మిస్టేక్ చేస్తే వచ్చే శ్రమ కన్నా అలా కూడా శ్రమ వస్తుంది. రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల, రాంగ్ వర్డ్ మాట్లాడడం వల్ల, మిస్టేక్ జరగడం వల్ల మనము గద్దించబడతాము, అవమానించబడతాము, పాయింట్అవుట్ చేయబడతాము, జడ్జి చేయబడతాము. అలాంటప్పుడు ఓర్చుకుంటే పెద్ద గొప్పేం కాదు. ఆమేన్. అన్యాయంగా మన పొరపాటు లేకుండా, మన మిస్టేక్ లేకుండా, మనం ఏమాత్రము మన తప్పు లేకుండా మన మీదకి గాయం వస్తే, అపనింద వస్తే, కష్టం వస్తే, శ్రమ వస్తే, అలాంటప్పుడు సహిస్తే అంట దేవుడికి చాలా అనుకూలమైన విషయం అంట. ఆమేన్. ఈ ఎక్స్పీరియన్స్ అయిందా ఎవరికైనా? మిస్టేక్ అయితే తిట్టారనుకోండి, అవునులే పొరపాటు అయింది కదా తిట్టారు అనుకుంటారు. కానీ పొరపాటు లేకుండా కూడా ఒక్కోసారి అవమానపరచబడతాం, గాయపరచబడతాం, కష్టంలో ఇరికిపోతాం. మన తప్పు ఉండదు, కానీ అయినా చెయ్యని తప్పుకి మనం నింద అనుభవించడమే కాదు, మిస్టేక్లో కూడా ఇరికిపోతాం. శ్రమ పడిపోవాల్సి వస్తుంది, మనకి కష్టం ఫేస్ చేయాల్సి వస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? అలాంటప్పుడు అంట మనం సహించాలి. ఏమంటే మన హృదయము దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి ఉండాలంట. ఆ టైంలో మన హార్ట్లో ఏం ఆలోచిస్తాం? చాలామంది ఏం ఆలోచిస్తారు? అన్యాయంగా నన్ను అంటున్నారు, దేవుడు చూసుకుంటాడు అంటే మన హార్ట్లో ఏముంది? అవతల వాళ్ళకి పనిష్మెంట్ రావాలని ఉంది కదా. నువ్వేమనవు, దేవుడు మాత్రం వాళ్ళని అనాలని వెయిట్ చేస్తున్నావు కదా. కొంతమంది ఇంకేదో రీతిగా రియాక్ట్ అవుతారు. కానీ దేవుని గూర్చిన మనస్సాక్షి, ఇట్స్ ఓకే, దేవుని సహాయం నాకు వస్తుంది, ఐ ఫర్గివ్. దేవుడికి ఇష్టం అన్యాయంగా నేను శ్రమ పొందేటప్పుడు నేను క్షమిస్తే, నేను ఓర్చుకుంటే నా దేవునికి ఇష్టం కాబట్టి నేను ఇప్పుడు భరిస్తా. ఇది ప్రాక్టికల్ ఇష్యూ కదా. డే టు డే లైఫ్లో అనేక సార్లు మనకి ఎదురవుతుంది. అలా మనం కానీ దేవుని మనస్సాక్షి కలిగి ఉంటే గనక దేవుడికి చాలా ఇష్టమవుద్దంట. ఎందుకంటే ఇంకా మన లేఖనాలు చదివితే అర్థమవుద్ది, మన దేవుడు కూడా ఏ తప్పు చేయలే, అయినా పనిష్మెంట్ ఎందుకు తీసుకున్నాడు కదా. కాబట్టి మనల్ని విడిపించడానికి ఆయన పనిష్మెంట్ తీసుకున్నారు. కాబట్టి ఆయన స్వరూపం, స్వభావం మనము కలిగి అన్యాయంగా శ్రమ పొందే సమయాల్లో మనం ఓర్చుకుని దేవుని మంచి మనస్సాక్షి కలిగి ఉంటే గనక నేను దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతా. ఎంతమంది ఈ ప్రాక్టికల్ ఏరియాలో నేను ఇంప్రూవ్ చేసుకుంటా, దేవునిలాగా మారతా అనిపిస్తున్నది? ఆమేన్.